మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు చదుదామండి. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఈ గుడ్డి భర్తమే ఒక క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీకు ఈరోజు మా బైబిల్ పోర్షన్ ఇదే చదువుతున్నాను, మరలా అదే వాక్యానికి దేవుడు నన్ను నడిపించాడు. ఈ గుడ్డి భర్తమే ఒక క్యారెక్టర్ చూసినట్లయితే, హీ డజంట్ కేర్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. ఎవరు ఏమనుకుంటారో నాకు అవసరంలే, నాకు స్వస్థత కావాలి, నా డెస్పరేషన్ నాకు తెలుసు, నాలో నా ఈ తృష్ణ నాకు తెలుసు, గుడ్డివానుకుంటే ఎంత బాధ ఎంత కష్టం నాకు తెలుసు అని ఇక్కడ చూడండి, త్రోవ పక్కన కూర్చొని ఉండెను. ఎరికో పట్టణమునకు వచ్చిరి. వారు ఎరికో పట్టణం అంటే యేసుప్రభు తన శిష్యులతో పాటు ఎరికో పట్టణముకి వచ్చిరి. అక్కడ నుండి మరలా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అంటే కొద్ది కాలం ఉన్నారు, ఈయనకు అప్పుడే తెలిసిందేమో, మరలా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఈ భర్తమై గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండును. ఆ శబ్దాలు విని, ఆ మనుషులు గుసగుసలు లేకపోతే కేకలు, ఆ హడావిడి అంతా విని ఈయనకి ఏం జరుగుతుందో అడుగుంటాడేమో. పక్కన చెప్పుంటారు, బోధకుడైన స్వస్థపరచగలిగిన వ్యక్తి యేసు ప్రభు ఇక్కడ నుండి వెళ్తున్నాడు అన్నాడు. తెలిసిన వెంటనే, తెలియగానే ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటిదండి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టాను. హీ వాజ్ షౌటింగ్. ఇది సడన్గా మనుషుల మధ్యలో మిమ్మల్ని కేకలు వేసి, యేసయ్యా హ్యావ్ మర్సీ అపాన్ మీ, యేసయ్యా నా పైన కృప చూపించు, కరుణించు అని మిమ్మల్ని మొరపెట్టుకోమంటే మీరు అంటారు, నో 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 ఐఎమ్ టూ షై, నాకు నామోషి అండి, నాకు సిగ్గండి, నేను అరవలేను, నేను కేకలు వేయలేను అని అంటారేమో. కానీ ఈ వ్యక్తి, హౌ డెస్పరేట్ ఆర్ యూ టు షౌట్ ఫర్ ద లార్డ్స్ హెల్ప్. నిజంగా తృష్ణ ఉందనుకోండి, ఆ ఆశ ఉందనుకోండి, ఆ ఆకలి ఉందనుకోండి, ఎవరు మిమ్మల్ని ఎంత ఆపు చేయాలని ట్రై చేసినా వారు ఆపలేరు అని ఆయన కేకలు వేస్తూ మొదలు పెడుతున్నప్పుడు పక్కనున్న ప్రతి ఒక్కరూ ఊరుకో, ఇంకో మాటలు చెప్పాలంటే నోరు మూసుకో, ఇంకో మాటలు చెప్పాలంటే షట్ అప్, డోంట్ టాక్, డోంట్ షౌట్. ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళని, ఏంటి నీ గోలేంటి. ఇంకా గుడ్డోళ్ళు అంటే, అడుక్కు తినేవాళ్ళు అంటే చాలామందికి చులకనే కదండి. వాళ్ళని మనుషులుగా చూడరు, కుక్కల వలెదే తనుతారు, బిహేవ్ చేస్తారు. అట్లాంటి వారిని దేవుడు అస్సలు ఆశీర్వదించలేడు. దే ఆర్ ఆల్సో పీపుల్, దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తులు. వారిని కుక్కల వలె, అసలు పురుగుల వలె తీసి పడేయటం కాదు, ఆ రీతినే వీరు చేస్తున్నారు. ఊరుకుండు అని ఆయన వారిని గద్దించారంట. గుడ్డి భర్త ఆయన గద్దిస్తున్నారంట. ఊరుకుండు, ఏంటి అరుస్తున్నావు, ఆయన వెళ్ళని, ప్రశాంతంగా వెళ్ళని అని అంటుంటే, నీ మాట ఎట్లాగూ లెక్క చేయడలే, నీ మాట ఎట్లాగూ లెక్క చేయడలే అని ఆయనకు చెప్తున్నారు. మనుషులు అంటున్నారేమో, నీ మాట ఎట్లాగూ లెక్క చేయట్లే దేవుడు, లెక్క చేయడలే అని అంటున్నారేమో. బట్ జీసస్ సా, హల్లెలూయా, యేసు చూచెను, యేసయ్య వినెను, యేసు నిలిచి, అంటే నడుస్తున్న యేసు, ఆయన చుట్టూ మనుషులు, ఆయన చుట్టూ శిష్యులు, ఆయన చుట్టూ గొప్ప జన సమూహము. కానీ ఈ బిడ్డలో ఉన్న, భర్తమయ్యలో ఉన్న ఆశ, ఆ వాంఛ, ఆ తృష్ణని చూసి హీ వాజ్ స్టాప్డ్ వెర్ ఎవర్ హీ వాజ్ గోయింగ్. ఆయన ఆగిపోయాడు. యేసే ఆగాడంటే ఇంకా అందరు ఆగాల్సిందే. అక్కడ ఆగిపోయాడు. అక్కడ నిలిచి వానిని పిలువుడని చెప్పిన వెంటనే ఆ మనుషులు అన్నారు కదా ఇప్పటివరకు, నోరు మూసుకో అన్న వాళ్ళు, ఇదిగో టుడే ఇస్ యువర్ లక్కీ డే, ఆయన నేను పిలుస్తున్నాడు, కమ్ ఆన్, you got a lucky chance. It is not by luck, I always say, it is by the grace of God. Amen.
అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వాడు గ్రుడ్డి వాని పిలిచి, నీకేం చేయాలని యేసు ప్రభు అతను అడిగినప్పుడు, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు ముట్టి స్వస్థపరచలేదు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గర గుడ్డివారు వచ్చినప్పుడు చేతులుంచి స్వస్థపరిచేవాడు. ఒక అతనికైతే పక్కకి తీసుకెళ్ళి మట్టి తీసుకొని మట్టిలో ఉమ్మి వేసి ఆ ఉమ్ము మట్టి అంతా కలిపి ఆయన నేత్రాల పైన పెట్టి రాసి, కనిపిస్తుందా అంటే లేదు నాకు కనపడట్లేదు, మనుషులు చెట్టు వల్లే ఉన్నారు అంటే బ్లర్డ్ విజన్గా ఉంది అని అంటే మళ్ళా తీసి మళ్ళా రాసి ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. మరి అట్లా ఆయనని ముట్టి స్వస్థపరిచాడు. ఈ గుడ్డి భర్త మీద దగ్గరికి వచ్చేసరికి, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అంటే హీ డిడ్ంట్ ఆస్క్ క్వశ్చన్స్. గుడ్డి భర్తమయ్య, నువ్వు అట్లా చేస్తావంట కదా, నువ్వు అందరిపైన చేతులు ఉంచుతావు కదా, నువ్వు ఇది చేస్తావు కదా, నన్నేమో వెళ్ళిపోమంటున్నావు ఏంటి? హీ డిడ్ంట్ ఆస్క్ క్వశ్చన్స్. హీ జస్ట్ ఫాలోడ్ వాట్ జీసస్ సెడ్. యేసు ప్రభు ఏం చెప్పాడో అది చేస్తాడు. మరలా చెప్పదలుచుకున్నాను, వెన్ ఆపర్చునిటీ కమ్స్ బీ రెడీ. ఇక్కడ చూడండి, దిగ్గున లేచాడంట. అంటే హఠాత్తుగా హక్కున లేచాడంట. ఎప్పుడైతే యేసు పిలుచుచున్నాడు అని లెమ్ము అని వారితో చెప్పారో అప్పుడు గుడ్డ భర్తమై పై బట్టను పారేశాడంట. చూసారా ఆయన క్యారెక్టర్? చూసుకోండి, నన్ను పిలిచాడు. ఇప్పటివరకు నన్ను నోరు మూసుకో అన్నారు కదా, నన్ను పిలిచాడు. చూడండి, పై బట్ట అట్లా పారేసి హక్కున లేచి పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాడు. లుక్ ఎట్ హిస్ క్విక్నెస్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే టుడే. ప్రాంప్ట్ థింకింగ్. వెంటనే రియాక్ట్ అంటే కోపంలో కాదండి. దేవుడు తన కార్యము జరిగిస్తున్నాడంటే బీ రెడీ టు రిసీవ్ ఇట్. బీ రెడీ, బీ ప్రిపేర్డ్. సిద్ధంగా ఉండాలంటే, దేవా నేనున్నానయ్యా, నన్ను చూడయ్యా, నేనున్నాను ప్రభా, నన్ను చూడయ్యా, నన్ను దాటిపోక ప్రభా, నన్ను దాటిపోకయ్యా, నేనున్నానయ్యా. ఇఫ్ దర్స్ ఎనీబడి ఎల్స్ ఐఎమ్ హియర్ లార్డ్. ఆ డెస్పరేషన్ ఉందా? అది కనపడ్డది భర్తమేలో. అందుకనే తను స్వస్థత పొందుకున్నాడు. తన జీవితంలో ఎంతో గొప్ప కార్యం జరిగింది. ఈరోజు మనమందరము లెథార్జిక్గా ఉంటాం, ఈడ్చుకుంటూ ఏంది జీవితం, ఏంటంట మిడ్ వీక్ ప్రేయర్, ఏంటంట ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, ఏంటిది, ఏముందిలే అని ఈడ్చుకుంటూ మీ బ్రతుకుని లాగుతున్నారా? అటువంటి వారిలో అటువంటి జీవితాలు ఎటువంటి కార్యము చూడము, ఎటువంటి దీవెన కనపడదండి. అదే రీతిగా ఎవరైతే మీ నోర్లు మూయించడానికి ప్రయత్నిస్తున్నారో వారి మాటలు అస్సలు నమ్మకండి. ద పీపుల్ సెడ్, షట్ యువర్ మౌత్, నోరు మూసుకో, ఆయనని బాధ పెట్టకు. ఇంకెంతకాలం ప్రార్థన చేస్తావు? ఇంకెంతకాలము విశ్వాసం కాపాడుకుంటావు? ఇంకెంతకాలము? యూ జస్ట్ బీ క్వైట్, డోంట్ రియాక్ట్, బట్ యూ కీప్ ఆన్ ట్రస్టింగ్ గాడ్. యేసు పైన ఆధారపడుతూ ఉండండి. ఈరోజు మన నిర్లక్ష్యతను బట్టి, మన సోమరితనాన్ని బట్టి, మనము సాకులు బట్టి, వంకలు బట్టి ఎన్నో అవకాశాలు, యేసయ్య రాక కాదు, యేసయ్య చేయలేక కాదు, యేసయ్య ముట్టలేక కాదు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అడుగు అని అంటే అడగటానికి కష్టం ఉంది, ప్రార్థన చేయ అంటే ప్రార్థన చేయడానికి కష్టం ఉంది, ఆరాధించు విశ్వాసముతో స్వరములెత్తి ఆరాధించు అని అంటే కష్టంగా ఉంది. కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ యేసయ్య ఉన్నాడంటే ఏం మాత్రం ఆలస్యం చేయక దిక్కున లేచాడు గుడ్డి భర్తమయ్య.